మాతృవియోగంతో బాధపడుతున్న కాకినాడ జగన్నాథపురం 21వ డివిజన్ వైసీపీ నాయకుడు గుత్తుల దుర్గారావు కుటుంబాన్ని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా దుర్గారావు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం గుత్తుల దుర్గారావు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, ఇలాంటి బాధను అధిగమించే మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. మాతృవియోగం ప్రతి వ్యక్తి జీవితంలో తీరని లోటని పేర్కొన్న ఆయన ఆ కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుల దుఃఖాన్ని పంచుకుంటూ వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గుత్తుల దుర్గారావు కుటుంబానికి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 20, 21, 22 డివిజన్ మాజీ కార్పొరేటర్లు బుర్రా రమణ, ఎంజీకే కిషోర్, నాగమల్లేశ్వరరావు, పీతాని శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు కేబుల్ భూన్, మోక రాంబాబు, వడ్ల శ్రీనివాసరావు, సారథి నాగరాజు, పాలెపు సత్యం, దమ్ము సత్యవతి, ముత్యాల విజయ తదితరులు పాల్గొన్నారు. వాయిస్ 9. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు మాట్లాడుతూ సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వంగవీటి మోహన రంగ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలు, సేవా దృక్పథాన్ని యువత ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఏడాది జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కమిటీ సభ్యులు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే రెడ్డి గారు. నమస్కారం.